నిన్ను విడిపించడానికి, నిన్ను బ్రతికింపజేయడానికి, నిన్ను జీవింపజేయడానికి, నీకు ఒక మార్గమును కలుగజేయడానికి ఆయన నీకు ఒక ద్వారమును తెరవబోతున్నాడు. అనేకమైనటువంటి మార్గాలు మూయబడ్డాయని, అనేకమైనటువంటి మార్గంలో నాకు దారి లేదని ఇదిగో బాధపడుతున్నటువంటి దేవుని కుమార్తె, ఇదిగో కుమారుడా, నీ కొరకు నా దేవుడు ఒక మార్గమును తెరవబోతున్నాడు. ఇదిగో సముద్రాన్ని ఎలా నిలబెట్టారట? రాశిగా నిలబెట్టారట. స్తోత్రం కలుగునుగా. గోడతో ఎవరైనా నీళ్ళతో ఎవరైనా గోడలు కట్టగలుగుతారండి? ఇలా పోస్తే చాలు అది ఆరిపోతుంది, ఇలా పోస్తే చాలు అది భూమిలోకి వెళ్ళిపోతుంది తప్ప నీళ్ళ ద్వారా ఏ ఒక్కరు గోడల్ని కట్టలేరు. ఒకవేళ అలా కట్టగలిగితే ఈ ఇల్లులు అన్ని కూడా గోడలతో నింపబడి, నీళ్లతో నింపబడి, నీళ్ల గోడల్లా ఏ ఒక్కలా చేయలేరు. దేవుడు మాత్రమే, సర్వశక్తివంతుడు మాత్రమే అలాగున చేయగలడు. నీళ్లతో గోడల్ని అలాగున నిలపగలడు. అంతే. నీ మీదకి ఎగసిపడి పోటెత్తి వస్తున్నది ఏదైనా అలాగన ఆపగలిగే శక్తివంతుడు మనం ఆరాధిస్తున్న దేవుడు అండి. స్తోత్రం కలుగునుగా.